నేను ఇప్పుడు ఒక లక్కీ హస్బెండ్ గురించి చెప్తున్నాను. లక్కీ అని ఎందుకు అంటున్నానో ఒకసారి ఈ వార్త వింటే మీకే అర్థమవుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఒక సంచలన ఘటన వెలుగు చూసింది. తన భర్త హత్యకు కుట్ర చేసింది ఒక భార్య. వాట్సాప్ చాటింగ్తో ఈ హత్య కుట్ర బయటపడింది. ఆ వాట్సాప్లో ప్రియుడు సైదులకి భార్య, ఒక వ్యక్తికి సంబంధించిన భార్య మెసేజ్లు పంపింది. ప్రమాదంలా చిత్రీకరించి తన భర్త రాజేశ్వరరావుని చంపు అని చెప్పి అందులో మెసేజ్ ఉంది. ఒకవేళ అలా చేయకపోతే తానే చనిపోతానంటూ కూడా ప్రియుడికి చెప్పింది. సైదులకు పంపినటువంటి ఆ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు అనుకోకుండా భర్త చూశాడు. చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు రాజేశ్వరరావు. 0 FIR నమోదు చేశారు డోర్నకల్ పోలీసులు. ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ అయింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్పై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రాజేశ్వరరావు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు నేను లక్కీ హస్బెండ్ అన్నాను. ప్రాణాపాయ స్థితి నుంచి, తను ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు. లేదంటే రేపో మాపో శవమై కనిపించేవాడు. అదృష్టవశాత్తు తన భార్య వాట్సాప్ మెసేజ్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చూడడంతో అసలు విషయం బయటకు వస్తుంది. సో మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆ మెసేజ్లు కూడా మీరు చూడొచ్చు. ఆ మెసేజ్ల్లో క్లియర్గా అక్కడ కనిపిస్తోంది. అందులో తన భర్తని చంపేయమని చెప్పేసి, లేదంటే నేనే చచ్చిపోతానని చెప్పేసి తన ప్రియుడు సైదులు అనే వ్యక్తికి చేసినటువంటి వాట్సాప్ మెసేజ్ చాటింగ్ అది. సో ఎంత అదృష్టవంతుడు కాకపోతే ఇలా ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంతోమంది భర్తలు భార్యల ప్రియుళ్ళ చేతుల్లో చనిపోతున్న ఈ రోజుల్లో ఎందుకు పోతున్నారో పాపం వాళ్ళకి తెలీదు. ఇదిగో ఇతను కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడట. మనం గతంలో చూసాం, ఆటో డ్రైవర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ సమ్ సాఫ్ట్వేర్స్, తమ భార్యలు వాళ్ళ ప్రియులతో కలిసి పక్కాగా ప్లాన్ చేసి ఎన్నెన్ని ఘోరమైన పద్ధతుల్లో తమ భర్తల ప్రాణాలు తీశారో మనకు తెలిసిందే. ఇలా ముందే కొద్ది గంటల ముందు తెలిసి బయటపడ్డ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకైతే నాకు తెలిసి ఎవరు లేరు. అదృష్టవశాత్తు ఇదిగో ఈ వ్యక్తి బయటపడ్డాడు, రాజేశ్వరరావు. లేదంటే కొద్ది గంటల్లో అతను శవమై కనిపించేవాడు. ఆ తర్వాత వాళ్ళు దొరికేవాళ్ళ లేదా, దొరికితే ఏమయ్యేది అనేది పక్కన పెడితే అతను మాత్రం ప్రాణాలు కోల్పోయేవాడు. ఏ పాపం తెలియనివాడు. ఏ కారణంతో అతను ప్రాణాలు పోయాయో అతనికే తెలియకుండా పోతున్నాడు. అండ్ ఆ దట్టు ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించమని చెప్పేసి గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం. భర్త ప్రాణాలు తీసి బాత్రూంలో పెట్టిన వాళ్ళని టైల్స్ కింద, కుక్కర్లు, డ్రమ్ములు, కూల్ డ్రింక్స్, ఇక ఈ మధ్యనే పెళ్లి కాకముందే కోట మీద నుంచి తోసేయడం, ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ మనం చూసాం కదా. ఇప్పుడు ఆ లిస్టులో చేరాల్సిన వ్యక్తి అదృష్టవశాత్తు త్రుటిలో తప్పించుకొని బయటపడ్డాడు. డోంట్ యూ థింక్ హీ ఈజ్ లక్కీ? ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు అనిపించడం లేదా అతను అదృష్టవంతుడు, చాలా లక్ ఉంది అతనికి అని? ఏమాత్రం కొద్దిగా అతను నిర్లక్ష్యం చేస్తున్నా ఏం జరిగేదో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. అయినా మహానుభావురాలు ఎలా చాట్ చేసిందో మీరే చూడండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చాట్. బున్నా అని చెప్పేసి ఆ నంబర్ సేవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేస్తున్నావు అసలు అంటే ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ సమ్ ఆఫ్ దేర్ చాటింగ్. ఒకసారి నేను ఆ చాట్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. చాలా పెద్ద చాట్ హిస్టరీనే ఉంది ఇందులో. కొన్ని చదువుతున్నాను అట్లీస్ట్ నేను. వాళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్. వస్తా, వాడు వెళ్ళాక వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా? దిస్ ఈజ్ ద కన్వర్జేషన్. వస్తా, వాడు వెళ్ళాక వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా? వైఫ్ అతన్ని అడిగిందనమాట. నేనా అంటూ అతను అడిగితే, వాడిని ఎలా అయినా చంపలేకుంటే నేను చచ్చిపోతాను. అదిగో మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద, అదే నేను చదువుతున్నాను. నా హస్బెండ్కి సారీ, నా హెడ్కి బ్లడ్ వస్తుంది, చేస్తారా?
ఎందుకు, ఏమైంది? ఐమ్ సారీ, కొన్ని కొంచెం హార్ష్గా ఉన్నాయి కామెంట్స్, నేను చదవలేకపోతున్నాను. నేను వాడు చూశాడా, నేను చేస్తా, లేకపోతే ఎప్పుడు చేయాలి, ఇలా కామెంట్స్ ఇలా వాళ్ళు చాట్ చేస్తున్నారు. సో ఆ చాట్ హిస్టరీ నేను మీకు చూపిస్తున్నాను. చాలా క్లియర్గా అడుగుతుంది, వాడిని ఎలా అయినా చంపేయి, లేకుంటే నేను చచ్చిపోతాను అంటూ, లేకుంటే నన్ను చంపుతాడు అంటూ కామెంట్ చేసింది. సో ఒకవేళ నిజంగా అతనికి అలాంటి ఇంటెన్షనే ఉంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. మరోవైపు వాట్సాప్ కాల్ లిస్ట్ రాదుగా బయటికి, వాడు చేసేదన్నీ అందుకు అడిగావు, రాదు నాన్న, వాడు అంతా బయటికి వస్తుంది, వెయిట్ చేయి అంటున్నాడు. ఓకే, అప్పటికే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్కషన్ అవుతుంది. అయితే సో ఇక్కడ వైఫ్ అడుగుతుంది, వాట్సాప్ కాల్ లిస్ట్ రాదు కదా బయటికి అంటే, వాడు చేసేది అని ఎందుకు అడుగుతున్నావు, రాదు నాన్న అని అతను చెప్తున్నాడు. వాడు అంతా బయటకు వస్తాయి, వెయిట్ చేయి అంటున్నాడు. వాడిని ఏం చేసైనా మనం కలిసే ఉంటాం కదా అని చెప్పేసి అతను అడుగుతుంటే, ఉందామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నాన్న ఏం చేసైనా మనం కలిసే ఉంటాం కదా అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటే ఖచ్చితంగా అవును. వాడిని యాక్సిడెంట్ చేయవా, వాడిని చంపొద్దా అంటూ కామెంట్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో వింటుంటే అర్థమవుతుంది, ఇట్ వాజ్ లైక్ వెరీ క్యాజువల్ టాక్, ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి. అండ్ భార్య తన బాయ్ ఫ్రెండ్తో అడుగుతుంది, తన భర్తని చంపమని చెప్పేసి, వాడిని చంపే, లేదంటే నేను చచ్చిపోతాను అని చెప్తుంది. యాక్సిడెంట్ లాగా ఇదంతా ఫ్రేమ్ చేయమని చెప్పి అంటుంది. ఈ లిస్ట్ ఏం బయటికి రాదు కదా, ఈ మొత్తం కాల్ హిస్టరీ కానీ ఇవన్నీ బయటకు వస్తాయా, రావు కదా అని చెప్పేసి అందులో అడగడం మనకి కనిపిస్తుంది. వస్తా, రా వెళ్దాం, నాన్న ఏం చేస్తున్నావు అసలు, వస్తా, వాడు వెళ్ళాక వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా. దిస్ ఈజ్ ద కన్వర్జేషన్, బేసిక్ కన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. సో వాళ్ళిద్దరూ కలవాలని ప్లాన్ చేసుకున్నారు. కలిసి వాళ్ళ హస్బెండ్ని ఇక తప్పించాలని కూడా ప్లాన్ చేసుకోవడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి వద్దు అంటే ఏం చేస్తావు, వాళ్ళ నాన్నకి అన్నకి కాల్ చేసి చెప్పాడు, వాళ్ళు వస్తున్నారు మాట్లాడడానికి. ఓకే, అతన్ని చంపేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, అతనికి తెలిసింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉందని. సో వాళ్ళ ఫాదర్కి వాళ్ళ బ్రదర్కి కాల్ చేశాడంట వాళ్ళ హస్బెండ్, వాళ్ళు మాట్లాడడానికి వస్తున్నారు అని కూడా ఆ మహిళ చెప్తుంది ఈ చాట్లో. మరి ఏం చెప్పావు నాన్న, వాళ్ళతో చెప్పాక ఇంటికి వెళ్ళు అంటూ అతను అడుగుతున్నాడు ఇక్కడ. సో కొన్ని స్క్రీన్ షాట్స్ మాత్రమే నా దగ్గరికి వచ్చాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఏంటి అసలు నువ్వు అలా మాట్లాడుతున్నావు, వాడిని చేద్దాం అన్నావు కదా అందుకు మాట్లాడా, నువ్వు బయటికి వస్తావా లేదా, చెప్తా మొత్తం, ఎప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్తాడు, వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా, ఇప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్తాడు, వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా అని అడుగుతుంది ఆ వైఫ్. నాన్న చేద్దాం ఈ నైటు, ఇప్పుడు కాదు, నువ్వురా నేను చెప్తా అని చెప్పి అతనంటే, నైట్ కాదు ఇప్పుడే అని చెప్పేసి ఆ మహిళ అంటుంది. చదువుతుంటేనే భయం వేస్తుంది ఈ చాట్ అంతా. ఎంత క్యాజువల్ డిస్కషనో చూడండి. భర్తను చంపడానికి ఆల్రెడీ వాళ్ళ వ్యవహారం బయటపడింది. అతను వాళ్ళ ఫాదర్కి వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి చెప్పాడు మాట్లాడడానికి, రండి మాట్లాడాలి అని చెప్పి. మాట్లాడిన తర్వాత ఇక లాభం లేదు, ముందు అర్జెంటుగా అతన్ని యాక్సిడెంట్ చేసేసి చంపేసేయి, వాడు ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు హాస్పిటల్కి అని చెప్పి ఆ యువత అంటుంటే, లేదు నైట్ చేస్తా అని చెప్పి అతను అంటున్నాడు. కాదు ఇప్పుడే, నువ్వు అతన్ని చంపేస్తావా లేదా అని చెప్పి మళ్ళీ అతన్ని అడగడం. హౌ క్రూయల్ దే ఆర్. అతనికి డౌట్ ఉండి ఆల్రెడీ వాట్సాప్ హిస్టరీ చెక్ చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చెక్ చేయడం వల్ల అసలు విషయం బయటపడి బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. అతని కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తన భార్య తన ప్రియుడితో అతన్నే చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. కట్టుకున్న భార్య తనని చంపడానికి ప్లాన్ చేసింది ప్రియుడితో కలిసి అని ఆ చాట్ హిస్టరీ, అది కూడా చాలా డెస్పరేట్గా ఉంది. తను
ఇప్పుడే వస్తున్నాడు బయటికి చంపేసే డ్యూటీకి వెళ్తున్నాడు అని చెప్పి అంటుంటే అతనేమో లేదు లేదు నైట్ చంపేస్తాను అంటున్నాడు. కాదు ఇప్పుడే నువ్వు చంపుతావా లేదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. అది చూసిన తర్వాత అతని పరిస్థితి ఏంటో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. భార్యతో వేరే వ్యక్తికి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది, ఆ విషయంలో గొడవలు అవుతున్నాయి, అదొక ఎత్తు. గొడవలు పడతారో, కొట్టుకుంటారో, తిట్టుకుంటారో, కేసులు అవుతాయో, లేకపోతే డివోర్స్ తీసుకుంటారు, ఇంకేదో అవుతుంది లీగల్గా, అది ఒక విషయం. కానీ ఈ విషయం బయటకు వచ్చేలా ఉంది. ముందు వాడిని అనకూడదు, కానీ ఇలా నేను అంటున్నందుకు ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో ముందు వాడిని వేసి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఆ మహిళ అంటుంది ఇక్కడ. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్, బట్ దట్ మచ్ క్యాజువల్ కన్వర్జేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. వెరీ సింపుల్ కన్వర్జేషన్ బిట్వీన్ ద లవర్ అండ్ హిజ్ వైఫ్. ఇలాంటి ఒక కన్వర్జేషన్ చూసిన తర్వాత, వాళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి చాట్ చూసిన తర్వాత అతని పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. ఇట్స్ రియలీ స్ట్రేంజ్ టు ఆస్క్ దిస్, బట్ ఒకవేళ ఆ పరిస్థితుల్లో మీరెవరైనా ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఐ నో ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ టు ఆస్క్ దిస్, బట్ హౌ క్రూయల్ షీ ఈజ్, హౌ కోల్డ్ బ్లడెడ్ దే ఆర్. అంటే అంత ఈజీనా మొగుళ్ళని పంపించేయడం, చంపేసి యాక్సిడెంట్ లాగా చేసేసే? వాళ్ళు ఏమన్నా ప్రొఫెషనల్సా? హౌ క్రూయల్, హౌ కోల్డ్ బ్లడెడ్ దే ఆర్. చూస్తుంటేనే భయం వేస్తుంది, ఏం జరుగుతుంది బాబు అని. ఒక్కసారి చూడండి, ఆ హస్బెండ్ మాట్లాడాడు, ఆ హస్బెండ్ ఏమంటున్నాడు చూడండి. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం బర్నకల్, జిల్లా మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, కంప్లైంట్ ట్రాన్స్ఫర్ అయింది. అదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రాజేశ్వరరావు. పాపం ఆ హస్బెండ్ పరిస్థితి చూడండి, త్రుటిలో తప్పించుకున్నాడు పాపం. లేదంటే ఈ పార్టీకి ఎలా ఉండేదో అసలు విషయం బయటకు రాకపోతే. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. అండ్ ఈ అంశం ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇలాంటి ఘోరాలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్తో కలిసి వైఫ్లు భర్తని చంపేయడం, అండ్ ఏదో యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడమో, లేదంటే దాచిపెట్టేయడమో, ఇదే మార్గమా? ఇంక వేరే సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇక అవేమీ కనిపించడం లేదా? నిజంగా హస్బెండ్తో ఉండడం ఇష్టం లేకపోతేనో, లవర్తో వెళ్ళిపోవడమే ఇష్టమైతే, ఇలాంటి లైఫ్ వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇంకో మార్గం ఉంటుంది కదా, పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, ఏదో ఒక పదం. లేదు మీ ఇద్దరే కూర్చొని ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్, నేను వెళ్ళిపోతాను నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అంటే, మేబీ అతనికి చెప్తే, నువ్వు మరి పంపించకపోతే తర్వాత పరిస్థితి ఊహించుకో, ఈ మధ్య కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా అని ఇండైరెక్ట్గా చెప్పినా అతనికి అర్థమయ్యేదేమో పాపం. సో ఇదే మార్గం, ఇంకా ఇలాగే చేయాలా? వెంకటరత్నం జాయిన్ అవుతారు. వెంకటరత్నం, ఆ హస్బెండ్ ఆ చాట్ హిస్టరీ చూశాడు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు, లేకపోతే ఆ పరిస్థితి ఏంటో మనం ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు అతని కండిషన్ ఏంటి, అండ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏం విచారణ చేస్తున్నారు, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, గత కొద్ది రోజులుగా చూస్తున్నదైతే భర్తలను కడతీరుస్తున్నటువంటి భార్యలు అని చెప్పి ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో పదుల సంఖ్యలో. అదే మనం చూస్తున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు ప్రెషర్ కుక్కర్లు, కొండల మించలు వేయడము, కూల్ డ్రింక్ లో విషయం కలిపి పెట్టడము, అంటే ఎన్ని రకాలుగా భర్తలను హతమార్చాలో అన్ని రకాలుగా ఆలోచనలు. తన మీదకి రావద్దు అని చెప్పి తను అంటే యాక్సిడెంటల్ గా చిత్రీకరిస్తే తన మీదకి రాదు, అలాగే ఇంట్లో చంపేస్తే మాత్రం అందరికీ నా మీద డౌట్ వస్తుంది అన్నటువంటి విషయాలు, తను వాట్సాప్ చాటింగ్ లో ఉన్నటువంటి విషయాలు కూడా చాలా ఆలోచించి, అంటే వయసు ఎంత క్రూయల్ గా ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్ని కాదని చెప్పి పరాయి వ్యక్తితోటి అక్రమ పెట్టుకొని ఆ తర్వాత భర్తనే లేకుండా చేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు తనే పోషించారు, ఇద్దరు పిల్లలు అయ్యేదాకా తనే పోషించారు. కానీ ఇక్కడ కామంతో కళ్ళు మూసుకొని ఎదుటి వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఎట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయంటే, ఇది ఒక పరాకాష్ట, అంటే మహిళల మనస్తత్వాలకు ఒక తీవ్రమైనటువంటి పరాకాష్టగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మనం వివరాలతోకి వెళ్తే, ఇక్కడ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందినటువంటి గాది రాజేశ్వరరావు మాత్రం తన భార్య భవాని, తన ప్రియుడు ఆ సైదులు
అంటే ఇద్దరు ప్రాణ ముప్పు ఉందని చెప్పి ఇక్కడ తను ఆ హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పి రాజేశ్వరరావు డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మరి రాజేశ్వరరావు మాత్రం ఒక క్లియర్ గా తనకు ఉన్నటువంటి ఆ భయాన్ని మాత్రం పోలీసుల ముందు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో 2016లో సూర్యాపేట జిల్లా మేటగ్రామ మండలం రాఘవపుర గ్రామానికి చెందినటువంటి భవానితో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంలో కూడా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలోనే గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో కూడా ఎన్నోసార్లు అనుమానం కలిగించింది. ప్రస్తుతం ఇది కాకుండా అంతకు ముందే కూడా కొంత అనుమానం ఉన్నట్టుగా తను పోలీసుల ముందు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొరియర్ బాయ్ గా సైదు ఎవరైతే ఉన్నారో తను పరిచయం ఏర్పడినటువంటి పరిస్థితి. ఆ పర్సన్ కాస్త ప్రేమగా మార్చుకొని తను లేని సమయంలో ఇంటికి రావడం పోవడం జరుగుతున్నట్టు అక్కడ దాంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. వెంటనే వీరి మధ్యలో ఉన్నటువంటి విషయం కూడా తన భర్త ఏం చేస్తాడనేది మొత్తం తన వాట్సాప్ అంటే తన అనుమానం వచ్చిన నేపథ్యంలో వాట్సాప్ చాటింగ్ ను కూడా తను చూసినటువంటి పరిస్థితి. ఒక్కసారి షాక్ అయినటువంటి భర్త మాత్రం అక్కడ నన్ను హత్యకు చేసేందుకు కుట్ర చేసేందుకు ఇక్కడ వీళ్ళు పన్నాగం పన్నారని చెప్పి తను భయానికి గురైన నేపథ్యంలో విధేయన పరిస్థితిలో పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత అడ్డంకిగా తొలగించేందుకు తన కుట్ర పంతున్నారు, తనకు ప్రాణహాని ఉంది అన్నటువంటి ఒక ప్రణాళిక మీద పూర్తిగా పోలీస్ స్టేషన్ లో పెట్టేసరికి పోలీసులు కూడా యాక్షన్ లోకి దిగినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో వారు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, నాకు ప్రాణహాని ఉందని చెప్పి భార్య పైన ఆ భార్య యొక్క ప్రియుడు సైదుల పైన కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇద్దరిని కూడా తన అదుపులో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైనా అయినప్పటికీ కూడా ఇక్కడ మానవ సంబంధాలు అలాగే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా అక్రమ సంబంధాలుగా మారి హతమార్చేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కొరియర్ బాయ్ గా ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇక్కడ జొమాటో కానీ స్విగ్గీలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక వంకతోటి ఆర్డర్లు పెడుతున్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నారు. మరి ఆర్డర్లు పెట్టి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇక్కడ ఆన్లైన్ లో కూడా షాపింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. కొరియర్ బాయ్లు వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న ఉదంతాలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద కూడా ఇక్కడ ఎవరైతే ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కంపెనీల మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఇప్పటికే పలువురు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక కంపెనీ నిర్వహిస్తున్నారంటే వాళ్ళ ప్రవర్తన కూడా జరగదు. అంటే ఈ కంపెనీల పేరులో అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి, ఈ అక్రమ దందాలు కూడా కొనసాగుతున్నాయి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా కొంత పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఇట్లాంటి సంఘటనలను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే భర్తలు ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి భార్యలు విధులైన పరిస్థితులలో ఇట్లాంటి దుష్ట బుద్ధికి అలవాటు పడి మొత్తం కుటుంబాల్ని అలాగే పిల్లల జీవితాల్ని మొత్తం నాశనం చేసేటువంటి ఒక ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే ఆ విషయాన్ని మనం పక్కన పెడితే మాత్రం ఇది ఎట్టి పరిస్థితులలో రేపు మంచిగా ఉన్నటువంటి కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అవుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి కంపెనీ నుండి జొమాటో లాంటివి అలాగే కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ ఆర్డర్లు కూడా ఎవరు లేనప్పుడు మాత్రమే కొరియర్ బాయ్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం రావడము ఇట్లాంటివి కూడా కొన్ని ఇప్పటి వరకు వెలుగులో వస్తున్నాయి. దీన్ని తరచూ కూడా పోలీసులు గమనించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారో ఆ కంపెనీల మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లయితేనే వీరు తన డ్యూటీ సక్రమంగా చేసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ కొరియర్ బాయ్ గా అలాగే ఇక్కడ వివిధ కంపెనీల ఆన్లైన్ సర్వీసులు చేసేటువంటి వాళ్ళకు ఇట్లాంటి దుష్ట బుద్ధితో ప్రవర్తిస్తే మాత్రం ఎన్నో కుటుంబాలు కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి. ఇది ఒక అంటే ప్రమాదాలకు రాబోయేటువంటి భవిష్యత్తులో జరిగే దుష్ప్రమాదాలకు మాత్రం ఇది ఒక హెచ్చరిక కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కొరియర్ బాయ్లను కూడా ఎక్కువగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమయంలో వస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా మరి ఉద్యోగాల కోసం బయటికి భర్తలు వెళ్తున్న సమయంలో ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నతాధికారులు కూడా దీనిపై ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఈ సంఘటనతో వెలుగు చూస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ సంఘటన మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఒక అమాయకుడైనటువంటి భర్త తను కూడా కుటుంబం కోసం ఎన్నో కలలు కన్నాడు. ఇద్దరు పిల్లల్ని బంగారంలాగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత భార్య కూడా నమ్మకంతో ఉంటున్నారు అనుకుంటున్నారు. కానీ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి సమయంలో తన క్రమంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళొచ్చేటువంటి క్రమంలో తను మాత్రం చేసేటువంటి ఈ పని వల్ల ఇటు కుటుంబం పరుగు పోవడమే కాకుండా ఇటు పిల్లల జీవితం ఆగమవుతుంది. అన్ని సమస్యలు జరుగుతున్నాయి. చిన్న ఆలోచనలు చాలా పెద్ద ప్రమాదాలకు సాగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద మళ్ళీ ఒకసారి ఆన్లైన్ సర్వీసెస్ల మీద కూడా కొంత పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా కొంత క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం. డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ విషయం చాలా సంచలనంగా మారింది. ఒక భార్య తన భర్తని ఎలా చంపడానికి ప్లాన్ చేసిందో, ఎంత ఈజీగా ఎంత డెస్పరేట్గా ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అంశం మీద మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్స్ని. ఐ వుడ్ లైక్ టు రీడ్. ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళు చాలా డెస్పరేట్గా ఉన్నారు ఇన్ ఫ్యూ థింగ్స్ అని చెప్పి రఘురామ్ కామెంట్ చేస్తున్నారు. అండ్ బాలాజీ కామెంట్ చేస్తున్నారు గాడ్ బ్లెస్ రాజేశ్వర్ అని.
బ్రతికి బయటపడ్డందుకు అతను సంతోషించాలి. కాకపోతే ఒకవేళ నిజంగా ఇలాంటి ప్లాన్స్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై టు గో విత్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్. వేరే ప్లాన్స్ ఉన్నాయి, డివోర్స్ లాంటివి, లేదు అంటే ఇంకేమైనా పంచాయతీలు లాంటివి. ఇవన్నీ కాదు అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోండి, అంతే తప్పితే ప్రాణాలు మాత్రం తీయొద్దు. అంటే ఇఫ్ దట్ ఈజ్ యువర్ ఆప్షన్, మీరు అనుకుంటున్న దట్ ఈజ్ యువర్ ప్రయారిటీ, అదే అనుకుంటే ఆ విషయం జోలు వెళ్ళొద్దు. తర్వాత మీరు జైలుకి వెళ్ళి, మీ బాయ్ ఫ్రెండ్ జైలుకి వెళ్ళి చెరొక జైల్లో కూర్చొని ఏడవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. సో దయచేసి అతని ప్రాణాలు పోయి మళ్ళీ అతని కుటుంబం రోడ్డును పడి ఎందుకు ఈ గొడవ అంతా? అతను బ్రతికేదో అతను బ్రతుకుతాడు కదా, మీ దారి మీరు చూసుకుంటే. సో దయచేసి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది సో ఐఎమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్, మెనీ అదర్ ఆప్షన్స్. దయచేసి వేరే ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ గో విత్ దిస్ పర్టికులర్ ఆప్షన్. ఓకే, చివరికి ఏం మిగలదు, అంత ట్రాజడీ తప్ప, మీ జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో ట్రాజడీ తప్ప ఏమీ మిగలదు. సో వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. అండ్ మరొకరు అక్షితారెడ్డి కామెంట్ చేస్తున్నారు, ఎన్కౌంటర్ చేయాలి ఆ మహిళని అని చెప్పేసి. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.